బాక్స్ ఆఫీస్ దగ్గర సీనియర్ హీరోల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. యంగ్ హీరోలు కొత్త కథలతో వస్తుంటే మన సీనియర్స్ మాత్రం వింటేజ్ స్టైల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ మ్యాజిక్ చేస్తున్నారు. ఇప్పుడున్న పోటీలో మన సీనియర్ హీరోల లైనప్స్ మీద ఎలా అంచనాలున్నాయి, ఎవరు బాక్స్ ఆఫీస్ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది, టాలీవుడ్ రేంజ్ లో డిస్కషన్ పాయింట్ గా మారిన ఆ టాపిక్ మీద ఓ లుక్ వేద్దాం. టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద సీనియర్ హీరోల హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ జనరేషన్ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయ్యేలా కమర్షియల్ స్టైల్ కామెడీ, యాక్షన్, రొమాన్స్ లాంటి ఎలిమెంట్స్ తో సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు. 90s, 2000 స్టైల్ కమర్షియల్ ఫార్ములానే ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకొస్తూ మ్యాజిక్ చేస్తున్నారు. వింటేజ్ వైబ్స్ ను రిపీట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ కమర్షియల్ ఫార్ములాను రిపీట్ చేసే విషయంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ముందు వరుసలో ఉన్నారు. వాల్తేరు వీరయ్యతో తన పాత వింటేజ్ కామెడీ, యాక్షన్ ఫార్ములాను రిపీట్ చేసిన బ్లాక్ బస్టర్ అందుకున్న చిరు అదే ఉత్సాహంతో మనశంకర వరప్రసాద్ గారు మూవీ చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. మరోవైపు వెంకటేష్ కూడా సంక్రాంతికి వస్త్రం లాంటి ఫుల్ లెంత్ కమర్షియల్ ఎంటర్టైనర్ తో సక్సెస్ కొట్టారు. చిరంజీవితో కలిసి గెస్ట్ రోల్ లోనూ అదరగొట్టారు. నందమూరి బాలకృష్ణ మాత్రం ఎవరితో సంబంధం లేకుండా తన మార్క్ మాస్ మూవీసే చేస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య గోపిచంద్ మరణినితో మరోసారి తన పక్కా కమర్షియల్ మాస్ యాక్షన్ మూవీ సిద్ధం చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా మాస్ ఎలివేషన్స్ తో థియేటర్లను హోరెత్తిస్తూ తన బ్రాండ్ ఇమేజ్ ను మరింత స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. సీనియర్స్ లో ఇద్దరు కమర్షియల్ ఫార్ములా, ఇంకొకరు మాస్ దారిలో వెళ్తుంటే కింగ్ నాగార్జున మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. ఈ నలుగురు స్టార్ హీరోల్లో నాగార్జున మాత్రమే ప్రయోగాలు చేస్తున్నారు. వైల్డ్ డాగ్, ది గోస్ట్ లాంటి యాక్షన్ ఫిల్మ్స్ చేసిన ఆయన తర్వాత నా సామిరంగా అంటూ రూరల్ బ్యాక్ డ్రాప్ లో మాస్ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. రీసెంట్ గా కుబేరాతో మరో డిఫరెంట్ జోనర్ ను టచ్ చేసిన నాగ్ 100 సినిమా విషయంలోనూ అదే రిస్క్ చేస్తున్నారు.